నేను చూపెట్టబోయే ఫోటో అందులో ఉన్న ఆయన పేరు లెఫ్టినెంట్ కర్నల్ శ్రీకాంత్ పురోహిత్. ఆయన ఏమంటే ముందు మేజర్గా చేసిండు మన ఇండియన్ ఆర్మీలో. అయితే ఇది 2008లో ఒక కేసు అయింది ఆయన మీద, మెలిగోన్ కేసు అనుకుంటా. అయితే ఆ కేసు వల్ల ఆయనని హడావిడిగా ధనాదన్ అప్పట్లో ఈయన మీద కొంచెం టార్గెటెడ్ చేసిండే బికాజ్ ఆఫ్ ఈయన యాంటీ హిందూ ఎజెండాకి అగనెస్ట్గా ఉన్నాడని. వితౌట్ ఎవిడెన్స్గా 17 years ఆయన హెరాస్ చేసి కేసెస్ రూపంగా కానీ మెంటల్ టార్చర్గా చెప్తున్నా. 17 years ఆయన లీగల్ బ్యాటిల్ చేసిండు. మళ్ళీ 8 years అయితే నో ఎవిడెన్స్గా ఆయన జైలు వేసాడు. అసలుకి ఇది ఎక్కడ డెమోక్రసీ ఏందో, వితౌట్ ఎవిడెన్స్గా నేను 8 years వేసిండు జైల్లో. ఆయన నార్మల్ మనిషి కాదు, లెఫ్టినెంట్ కర్నల్ మిలిటరీలో. జస్ట్ ఎందుకంటే ఆయన యాంటీ హిందూ ఎజెండాని వ్యతిరేకించింది, సపోర్ట్ చేయాలి. 2008లో అనుకుంటా ఆ కేసుని ధనాదన హడావిడిగా చేసి రప్ప ఆయనను అరెస్ట్ చేశారు. ఆఫ్టర్ 17 years బ్యాక్, ఆఫ్టర్ 17 years లీగల్ బ్యాటిల్ ఆయన గెలిచిండు. వీళ్ళు ఏమంటారు, కోర్టు దాన్ని ఏమంటారు కొట్టేసి ఏది ఏ లీగల్గా లేదు, మీరు ఎందుకు ఇల్లీగల్ ఆయన ఏం చేయలేడు కాబట్టి లీగలైజేషన్గా ఆయన వదిలేశారు. బట్ ఇక్కడ ఫైనల్గా ఏంటంటే చెప్పాలనుకుంటుంది, మన దేశంలో అసలు డెమోక్రసీ ఏంది, అసలుకి చట్టాలు ఎట్లున్నాయి. ఒక కరెక్ట్ మనిషి, ఒక మిలిటరీ హై పోస్ట్ మ్యాన్నే 8 years వితౌట్ ఎవిడెన్స్గా జైలు వేసి 17 years నుంచి హెరాస్మెంట్ చేసి కేసెస్ రూపంగా ఏ రూపంలో ఆల్ థింగ్ హెరాస్మెంట్స్ అంటే అన్ని మెంటల్గా అన్నిట్లా చేస్తే 17 years పట్టింది ఆయనకు లీగల్ బ్యాటిల్ గెలవడం. మళ్ళీ ఈరోజు ఇండియన్ ఆర్మీ ఫుల్ స్కేల్లో ఆయన ఏమంటారు రీస్టోర్ చేసింది, ప్రమోట్ టు ఫుల్ కర్నల్గా. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ప్రీవియస్ గవర్నమెంట్ యాంటీ హిందూ ఎజెండాకి ఫుల్ స్కేల్ సపోర్టర్స్, ప్రజెంట్ గవర్నమెంట్ కంపేర్ టు వాళ్ళ ప్రీవియస్ గవర్నమెంట్ కంటే ఫుల్ స్కేల్గా సెక్యులరే, బట్ హిందూస్కి కొంచెం ఊపిరిచ్చినట్టు. సెకండ్ థింగ్ ఏంటంటే అసలుకి వాళ్ళు చేసిన రాచాల కంటే ఇట్లా చాలా బెటర్ అంటారు కదా, అప్పుడే బాగుండాలి, అప్పుడు ఇట్లుండే. దీన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన తాతకే మన ఎప్పుడైనా ఓటు, తాత కాకపోతే ఇంకొక ఆయన వస్తారు అట్లా. ఇక మళ్ళీ వాళ్ళు వచ్చారు అనుకో, ఈసారి మన పని అయిపోతుంది. ఏం చేయాలి, ఇది జస్ట్ అవేర్నెస్ కోసం చేసిన వీడియో. జై హింద్ ఉంటా.